అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజున ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పలికాము. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో రామాపురం పంచాయతీ పరిధిలో మన అన్నగారు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన కొవ్వూరు శాసనసభ్యులు వారి సతీమణి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ నుంచి విపిఆర్ నేత్ర అనే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మార్నింగ్ ఈ బస్సు ఓపెన్ చేయడం జరిగింది. మన వెనకాల చూస్తే మీరు బస్సు ఉంది, ఇక్కడ విపిఆర్ నేత్ర బస్సు వెనకాల ఉంది. ఈ బస్సు బిల్డ్ చేసిన దానికి రీజన్ ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి, లేకపోతే ఆ గ్రామానికి వెళ్ళి, ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఉంది, ఉదయగిరి నియోజకవర్గంలో 460 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఎవరెవరికి కంటి చూపు సరిగా లేదు, అది రీడింగ్ గ్లాసులు అవ్వచ్చు, లాంగ్ సైట్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే ఆ బస్సులోనే మొత్తం ఫెసిలిటీ ఉంది. లోపలంతా కూడా డాక్టర్ కూర్చునే దానికి ఫెసిలిటీ ఉంది. అన్న యాక్చువల్గా టాయిలెట్స్ కూడా బిల్డ్ చేశారు లోపల బస్సులో. టాయిలెట్స్ కూడా దానికి రూమ్ స్పేస్ తీసుకొని బిల్డ్ చేయడం అంటే చిన్న విషయం కాదు అది. అలాగే జర్మన్ టెక్నాలజీ వాడుకొని జర్మన్ నుంచి మిషన్స్ ఇంపోర్ట్ చేసుకొని లోపల 15 నిమిషాల్లోనే మనకు గ్లాసెస్ రెడీ చేసి ఇచ్చేసే పరిస్థితి. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి సౌకర్యం లేదు. అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి విపిఆర్ ఫౌండేషన్ అనే సంస్థ నుంచి ఈ రకమైన కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇందులో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఐ చెక్ చేయించుకుంటే వాళ్ళకున్న చిన్న కొద్దిపాటి సైటు గ్లాసెస్ కానీ పెట్టుకుంటా ఉంటే ఆ సైట్ పెరగకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు ఇంకా కూడా ముందుకెళ్లే పరిస్థితి. ఒకసారి మీరు ఆలోచన చేస్తే మన అన్నగారు విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఇది ఒక కార్యక్రమమే కాదు, ఇంతకు ముందు విపిఆర్ అమృతధార అనే కార్యక్రమం, దాని కింద మనకు 36 వాటర్ ప్లాంట్లు ఇప్పటికే, అంటే ఒక్కొక్క వాటర్ ప్లాంట్ దగ్గర 8 లక్షల రూపాయలు అవుతుంది. ఆ వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. అలాగే 165 ట్రైసైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇందాక అదే మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఉదయగిరి నియోజకవర్గం పట్ల మక్కువ చూపెట్టడం, ఆత్మీయంగా ఉంటారు, జనాలతో అనుబంధం ఉంది నాకు, ఇక్కడ ప్రజలతో అనుభవం ఉంది నాకు. తర్వాత విపిఆర్ గారి నేపథ్యం అవ్వచ్చు, నా నేపథ్యం అవ్వచ్చు, రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు. ఇద్దరం కూడా మేము సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నాం. నేనంటే ఒక 3 ఏళ్ల క్రితం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. విపిఆర్ గారు అయితే దాదాపుగా గత 20-25 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు విపిఆర్ ఫౌండేషన్ నుంచి. ఏ రోజున కూడా రాజకీయంగా మనకు బెనిఫిట్ కావాలనే ఉద్దేశంతో ఏ రోజున కూడా ఆలోచించలేదు. ఆయన కానీ నేను కానీ మాకు రాజకీయం ఉన్నా లేకపోయినా కూడా మేము సేవ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఫ్యూచర్ ఎప్పుడైనా కూడా ప్రజాసేవ చేయాలి అంటే రాజకీయం ఒక పాలిటిక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవడం, ఫౌండేషన్స్ పెట్టుకోవడం, వాటి ద్వారా సహాయం చేయడం. అదే ఇంకొకటి మీరు గమనిస్తే గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కసారి అన్నీ చేయలేము మనం, కొంత అక్కడక్కడ గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ప్రజలకి సహాయం చేసే దాంట్లో కొంత గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు ఈ ఫౌండేషన్లు ఉపయోగపడతాయి, ప్రతి ఊరికి కూడా ఉపయోగపడే సందర్భం. అలాగే మా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, అలాగే అన్న విపిఆర్ ఫౌండేషన్ అవ్వచ్చు, మిగతా ట్రస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ట్రస్టులు ఉన్నాయి. ఎంతో మంది దాతలు వాళ్ళ ఊళ్ళలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. మేము రాజకీయాల్లోకి వచ్చినందువల్ల విపిఆర్ గారు టాల్ పర్సనాలిటీ కాబట్టి ఆయన కానీ నేను కానీ బయటికి కనపడుతుంది. కానీ ఇంకా కూడా మా వెనకాల కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊరికి చేసిన దాతలు ఉన్నారు. ప్రతి ఊరికి కూడా డెవలప్ అవ్వాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా రాజకీయాల్లో మేమేం ఆశించి వచ్చిన వాళ్ళం కాదు, సహాయం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అలాగే నేను కూడా 25 ఏళ్ళు మా కుటుంబం నుంచి ఒక 25 ఏళ్ళు ఉదయగిరి నియోజకవర్గంలో ఉండి సేవ చేయాలి, నియోజకవర్గ రూపురేఖలు మాకు చేతనైనంత వరకు మార్చాలనే ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ ప్లాట్ఫాము, అలాగే పాలిటిక్స్ లో కూడా రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి గవర్నమెంట్ పరంగా కూడా ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మేమిద్దరం కూడా బాగా చదువుకున్న వాళ్ళం, సమాజం పట్ల అవగాహన ఉంది, కష్టం విలువ తెలిసిన వాళ్ళం.
చిన్నప్పటి నుంచి నేనైతే మా కుటుంబం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చిన వాళ్ళం. కష్టం విలువ తెలుసు, ఎవరి కష్టం ఎట్లుంటుందో తెలుసు, ఏ కుటుంబం కష్టాలు ఎట్లుంటాయో మనకు తెలుసు. 90,000 కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గంలో ఉంటే దాదాపుగా నాకు అన్ని ఏరియాలు, అన్ని గ్రామాల మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడ ఏ అవసరం ఉంది, హెల్త్ పరంగా మనం ఏం చేయాలి. ఆ రోజున ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం యూజ్ చేసుకుని కూడా దాదాపుగా 29,000 మంది పేషెంట్స్ మనం చూడడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అవ్వచ్చు, విపిఆర్ ఫౌండేషన్ నుంచి ప్రశాంత్ రెడ్డి అక్క చెప్పినట్టుగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు. విపిఆర్ విద్య అవ్వచ్చు, విపిఆర్ హెల్త్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఏంటంటే మన ఆరోగ్యం మెరుగుపడాలి అంటే ఎక్కువ లైఫ్ ఉండాలి. నడిచినంత కాలం హ్యాపీగా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా, మంచాన పడకుండా జాగ్రత్తగా మనం ముందే జాగ్రత్తలు తీసుకొని దాన్ని తగ్గ మెడిసిన్స్ కానీ వాడుకుంటే మన లైఫ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఇంటి యజమాని ఆరోగ్యంగా బాగుంటే ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆ ఇంటి యజమాని ఆరోగ్యంగానే దెబ్బతింటే, లేదంటే ఆ మదరు, ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా కుటుంబం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు నేను చూడడం జరిగింది. ఆ రకంగా ఒక్కరికొక్కరు మనం సహాయం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. మీరు అదేవిధంగా ఒక పక్కన చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు మన యువనేత లోకేష్ బాబు గారు అహర్నిశలు కృషి చేస్తా ఎన్నో ఇండస్ట్రీస్ మీరు చూశారు. గూగుల్ డేటా సెంటర్ ఒక అద్భుతం అది మా చిన్న విషయం కాదు. కానీ ఏమైపోయిందంటే వైసీపీ నాయకులకి మన నెల్లూరు జిల్లాలో కొంతమందికి పిచ్చిలేసినట్టుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఏంది, ఈ రకంగా వెళ్ళిపోతున్నారు. డెవలప్మెంట్ ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, అందరూ ఊళ్ళల్లో తిరుగుతా ఉన్నారు, అందరూ ప్రజలు అందుబాటులో ఉంటున్నారు. ఒక విపిఆర్ గారు అయితే ఎంపీ అయ్యి ఉండి ఉదయగిరి నియోజకవర్గానికి దాదాపుగా 10 సార్లు పైన వచ్చారు. నాకు తెలిసి ఏ ఎంపీ వచ్చారో ఒకసారి చెప్పండి, డేటా తీయమని చెప్పండి అన్న. వైసీపీ వాళ్ళ ఎంపీలు కానీ ఎవరైనా డేటా తీయమని చెప్పండి. నెల్లూరు జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఇక్కడికి ఉదయగిరి నియోజకవర్గానికి 10 సార్లు వచ్చారు. ఒక ఉదయగిరి నియోజకవర్గం అనే కాదు, దాదాపుగా ఆయన పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా చాలా నియోజకవర్గాలకి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి ఉంటారు. ఒక ఎంపీ 16-17 నెలల్లో అన్ని కార్యక్రమాలు అన్ని సార్లు వచ్చిపోయారంటే ఆయన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఢిల్లీలో పని చేసుకుంటుండాలి, ఆయన వ్యాపారం ఉంది ఆయనకి. ఇవన్నీ కూడా చూసుకుంటే వెళ్తా ఉంటే ఆయన మీద అవాకు చవాకులు పేరు, ఆయన మీద ఏదేదో మాట్లాడతారు, వారి కుటుంబం మీద ఏదేదో మాట్లాడతారు. అందరికీ కూడా కొంత ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈ మధ్య ఇక్కడికి వచ్చారు. ఒక సమన్వయ సభను ఒకటి పెట్టారు, రాజగోపాల్ రెడ్డి గారు సభ పెట్టారు. దానికి మన మినిస్టర్ గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వారు ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కాదు. ఆడ సోమిరెడ్డి గారు దెబ్బ తట్టుకోలేక ఆడ తిరుగుతా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏడేదో మాట్లాడుతున్నారు, నాకేదో మాట్లాడతారు. నీతిగా ఏడ చేస్తా ఉంటే ఇక్కడ ఏదేదో మాట్లాడతారు, అవి దోసుకుంటున్నారు, ఈ దోసుకుంటున్నారు అని చెప్పి. నువ్వు ఒకసారి వచ్చావు, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారు, ఒకసారి వచ్చి నా మీద ఏదో మాట్లాడిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళారు. అసలు 200 మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా 200 రోజులు మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ మీరు మినిస్టర్ గా చేసినప్పుడు కనీసం ఉదయగిరి నియోజకవర్గం పట్ల ఎప్పుడైనా చూశారా? అసలు వచ్చి ఎవరికైనా ఏదైనా చేశారా? ఒక కార్యక్రమం చేశారా? ఏదైనా పేదలకు కనీసం ఒక 5-10 వేలు డబ్బులు ఇచ్చిపోయారు, ఏడన్నా సహాయం చేశారా? ఎక్కడైనా విజిట్ చేశారా? మినిస్టర్ గా ఉన్నారుగా మీరు, ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి 16-17 నెలలు అయింది మన గవర్నమెంట్ వచ్చి 2 సార్లు వచ్చారు. ఆయన 2 సార్లు వచ్చి ఏదేదో నా మీద మాట్లాడిపోతున్నారు. ఆలోచించుకొని మాట్లాడండి. ఆ రోజున మీరు చెప్పారు ఏదో ఆ చెట్లు జామాయిలు అది ఇది అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి క్లియర్ గా ఫోటోలు ఉన్నాయి, ఎవరు చేశారు ఏంది అనేది మొత్తం ఫోటోలతో సహా వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎవరు వైసీపీ వాళ్ళే. వైసీపీ నాయకుడే ఉన్నాడు ఎక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉంటే పట్టుకొని వచ్చారు. ఎవరి పేరు? ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి ఏదో పేరు అతను పట్టుకొచ్చారు. చెట్లు అవి కొట్టారని చెప్పి ఎవరి మీద పడితే ఎవరి మీద బురద చల్లేది, ఎర్రచందనం అనేది అనేది వాళ్ళ మొత్తం పట్టుకొచ్చారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ప్రకాశం జిల్లా నుంచి ఆపరేట్ చేశారు ఇక్కడికి. వాళ్ళకి మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు 4-5 నెలలు టైం పట్టింది. ఈయన ఏమీ తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది ఉందని ఒక పక్క ఇసుక ఏదో చేస్తున్నాం అంటారు. అసలు ఇసుక ఏడుంది ఉదయం చేసుకోవడం ఆయన మధ్య ఉండాలి కదా మాట్లాడేదానికి. కొద్దిగా మాట్లాడే వాళ్ళకి ఆయనని కాదు ఇంకొక ఆయన ఇంతకుముందు ఎవరో మాట్లాడారు. కొద్దిసేపు ఆలోచించి మాట్లాడాలి కానీ ఏముంది ఊరికి ఏదో గుడ్డ కాల్చి నెత్తినేసేస్తే వాళ్ళు ఏదో దుడుచుకుంటారులే, లేకపోతే వాళ్ళ తెప్పలు పడతారని చెప్పి. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా దుష్ప్రచారం, ఒక రకమైన దుష్ప్రచారం. ఏదన్నా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దాన్ని కూడా వాడుకొని దాన్ని కూడా వదలకుండా వైసీపీ నాయకులు అదే పనిగా దాన్ని ఏదో ఒకటి మాట్లాడేది, సోషల్ మీడియాలో ఏదో ఒకటి ఫేక్ పోస్టింగ్ అంతా చేసేది, ఒక ఫేక్ పత్రిక ఒకటి పెట్టుకొని చేసేది. ఈ మధ్య చిన్న విషయం జరిగితే దాని గురించి కూడా సాక్షులు మొన్న అయితే రాశారు. ఎవరు చెప్పాడు వర్గాలు ఉన్నాయా? ఎవరు చెప్పాడు? చూశారు కదా ఈరోజు మీరు వర్గాలు ఎక్కడ ఉన్నాయా? ఎవరికి వర్గాలు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబంలో చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటే తుడుచుకొని పట్టుకొని మేము పోతా ఉంటాం. మా సమస్య అది, మీకెందుకు? మీరు మధ్యలో దూరి రాజకీయం చేసి దాన్ని మీకు అనువుగా మార్చుకోవడానికి చూశారు, తిప్పికొట్టాము దాన్ని. కనీసం ఇప్పటికైనా కూడా ఆలోచన చేయండి. అందరూ ప్రజలతోటే
రాజకీయం ఇప్పుడేం లేదు, ఎలక్షన్స్ ఇంకా చాలా రోజులు, 29 ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. మాతో పాటు కలిసి రండి. ఉదయగిరి నియోజకవర్గంలో చాలా మంది వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు మా దగ్గరకు వస్తున్నారు. నా దగ్గరకు వచ్చి మా పనులు చేయించుకొని పోతున్నారు వాళ్ళు. కొంతమంది పనులు చేయించుకుని పోయే పరిస్థితి, సహాయం కావాలంటే మా దగ్గరకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే మీరు ఏడా అందుబాటులో లేరు. ఎవరైనా ఉన్నారు అసలు? ఎవరైనా అందుబాటులో? మన అబ్బాయి అంటున్నాడు, వాళ్ళ కొడుకు రాజగోపాల్ రెడ్డి అబ్బాయి, వాళ్ళ కొడుకు అంటున్నాడు, అభినయ్ రెడ్డి గారు అంటున్నారు, కాకల సురేష్ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు? నువ్వు అదిగా అభినయ్ రెడ్డి, నువ్వు బెంగళూరులో ఉన్నావు. బెంగళూరులో నాకేం పని? నీకు బెంగళూరులో ఎట్ట కనపడతాను నేను? నువ్వు నియోజకవర్గానికి వచ్చి ఒక కప్పు కాఫీ తాగి ఇక్కడెక్కడ నాకు తిరుగుతా ఉంటే నీకు కనపడతాను. నువ్వు బెంగళూరులో కూర్చొని ఆయన కనపడలేదు, ఈయన కనపడలేదు అంటే బెంగళూరులో నాకేం పని? సో అవన్నీ ఆలోచించుకోండి ఒకసారి. ఎవరెవరు తిరుగుతున్నారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అన్నీ ఆలోచించుకొని మీరు కూడా ఒక చెయ్యండి. చేతనైతే ఒక చెయ్యేసి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళి, మనకు నీటి సమస్య ఉంది, రండి కలిసి సమస్యల మీద మాట్లాడుకుందాం. మన సమస్యల మీద మాట్లాడుకుని నీటి సమస్య కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఉద్యోగాలు కానీ, మహిళలకి ఉద్యోగాలు లేవాడు. మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, వాళ్ళ కుటుంబం డెవలప్ అవ్వాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. పెరిగితే కానీ వాళ్ళకు బాగుపడే సందర్భం లేదు ప్రజల జీవితాలు. వాటి గురించి వచ్చి మాతో పాటు కలిసి ఫైట్ చేయండి. కానీ ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ బాబు గారు ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయమని ఎప్పుడు చెప్పలేదని. మేము కూడా మీరు చూశారు, గత 16-17 నెలల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా మేము కక్షపూరిత రాజకీయాలకి నేను ప్రోత్సాహం ఇచ్చింది లేదు. వీలైనంత వరకు డిపార్ట్మెంట్ వారికి చెప్తూ ఉంటాను, వీలైనంత వరకు కేసులు తగ్గించుకోండి, గ్రామాల్లో కేసులు పెట్టమాకండి. కేసులు పెట్టినందువల్ల గ్రామాల్లో వర్గాలు పెరుగుతాయి, గ్రామాల్లో సుస్థిరత ఉండదు, డెవలప్మెంట్ ఆగిపోద్ది అనే ఉద్దేశంతో కేసులు కూడా పెట్టమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడికక్కడే కౌన్సిలింగ్ చేయండి, ఊరు పెద్దలు కూర్చొని మాట్లాడండి. కూర్చోబెట్టి మాట్లాడితే అందరూ వింటారు. అందరూ మంచి వాళ్ళు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గాలు కూర్చోబెట్టి మాట్లాడాలంటే, కూర్చోబెట్టి మాట్లాడి ఆ గొడవలు తగ్గించుకునే కార్యక్రమం చేయమని మేము 16 నెలల నుంచి అదే చేస్తా ఉన్నాం. మీరు ఒకసారిగా డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళి మీకు కానీ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూడండి, స్టేషన్స్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి. ఎన్ని కేసులు 16-17 నెలలు ఉన్నాయి, ఎవరి మీద కక్షపూరిత రాజకీయం ఏమైనా చేసామా, వైసీపీ వాళ్ళ మీద ఏమైనా జరిగిందని చూడండి. ఏమీ తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి ఊరికి ఏదో మాట్లాడేసి, నెల్లూరు జిల్లా నుంచి వచ్చి జిల్లా నాయకులందరూ వచ్చి ఏదో మాట్లాడేసిపోతే అది మీకు కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన చేసుకోండి, మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు. అదేవిధంగా ఈ విపిఆర్ నేత్ర ప్రోగ్రామ్ ఒకటేనే కాదు, విపిఆర్ ఫౌండేషన్ నుంచి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి. మనకు ఉదయగిరి నియోజకవర్గంలో మొదలు పెట్టాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు కూడా పెద్ద మనసు చేసుకుని వారు కూడా అనుకూలంగా వారు కూడా ఎస్ చెప్పినందువల్లే వాళ్ళు నో అని ఉంటే కోవూరులోనే పెట్టుకుని ఉండేవాళ్ళు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు కూడా వారు కూడా ఉదయగిరి నియోజకవర్గం పట్ల మక్కువ ఉంది, వారికి కూడా అభిమానులు ఉన్నారు. విపిఆర్ గారికి ఉన్నట్టే వారు మన ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే భగవంతుడు ఆయురారోగ్యాలు విపిఆర్ గారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళు ఇంకా కూడా బిజినెస్ లో 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకొని ఇంకా కూడా ఎక్కువ ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ధన్యవాదాలు.